అందరికీ నమస్కారం. నేను బ్రాహ్మణపల్లి గ్రామ సర్పంచ్ మేకల రోజారాణి విజయ్ కుమార్, పెద్దపల్లి మండల్, పెద్దపల్లి డిస్టిక్. ఇది మా ప్రభుత్వ పాఠశాల. ఇందులో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయి, ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసుకోకుండా ఏమేం సౌకర్యాలు ఉన్నాయో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. చెప్పడం కంటే నేను చూపిస్తేనే మీకు అర్థమవుతుంది. పదండి. పిల్లల ఆట గ్రౌండ్ ఇలా ఉంటుంది మా స్కూల్లో. చెట్ల నీడలతో, అర్థహారంతో మా స్కూల్లో పిల్లలకి ఆహ్లాదకరంగా. ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా ఇంత పెద్ద ఖాళీ గ్రౌండ్ మీరు చూసి ఉండరు, కానీ ఇక్కడ చూసారా ప్లే గ్రౌండ్ కూడా ఆడుకోవడానికి ఎంత విశాలంగా ఉందో. జెడ్పిహెచ్ఎస్ బ్రాహ్మణపల్లి పాఠశాలలో విశాలమైన ఆట స్థలమే కాకుండా విద్యార్థులకు బోధించుటకు లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన ఐఎఫ్బి ప్యానెల్స్, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ సిస్టంలో 8, 9, 10 తరగతులు బోధన జరుగుతుంది. దీనిలో ఎస్సీఆర్టీ ద్వారా ఇవ్వబడిన ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన మాడ్యూల్ ఉంటుంది. దాన్ని టీచర్ తన ఐడితో లాగిన్ అయ్యి ఓపెన్ చేసి వీడియో, తర్వాత ఆడియో, తర్వాత జనరల్ పర్పస్ మెటీరియల్ మొత్తం దీంట్లో డౌన్లోడ్ చేసి చెప్పడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్తో సహా ఎక్స్ట్రా మెటీరియల్ మనం ఐఎఫ్బి ప్యానల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ప్రతి సబ్జెక్ట్ ఒక ఐడి ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ టీచర్ దీనిలో డౌన్లోడ్ చేసుకొని టీచర్ బోధన జరుగుతున్నది. My name is Grace Nirikshna. I am working as a school assistant Hindi. So we are in this school. We are having so many facilities from government. Now we are using digital class for each from 8th, 9th and 10th class. We are having digital classes. So we are teaching through digital as well as from textbook. We are using green board also. So in this way, in our school, we are having all facilities, water facilities we are having, good water facilities and electricity and washrooms, everything. And now our classroom is also, we are having desks also, government has provided. So we are having all facilities for students, and we are having midday meals as well as Java also we are providing for school. We are going to campaigning with the help of our dynamic Sarpanch Rojarani and Vijay Kumar. So we will take their support and we all teachers together work and will make the strength of this village to will make the strength more. Okay. మన గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులకి హెల్త్ చెకప్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఈరోజు హెల్త్ చెకప్ చేయడానికి మా డాక్టర్స్ వచ్చారు. వారు మాట్లాడతారు. మేము జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా గత కొన్ని సంవత్సరాల నుంచి బడి పిల్లలకు కంటి పరీక్షలు చేస్తున్నాము. పోయిన సంవత్సరం కూడా కంటి పరీక్ష చేయడం జరిగింది. అన్ని స్కూళ్ళల్లో కళ్ళద్దాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. కొంతమందికి సర్జరీ అవసరం వారికి కూడా సరోజిని హాస్పిటల్ కానీ, తెలుగు ప్రసాద్ హాస్పిటల్ కానీ ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ స్కూల్లో లాస్ట్ ఇయర్ ఒక అబ్బాయికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేసాం. ఈ స్కూల్లో లాస్ట్ ఇయర్కు ఉన్నటువంటి అద్దాలు కూడా ఇచ్చిన అబ్బాయిలతో మళ్ళీ పరీక్ష చేశారు. ఈ సంవత్సరం దొరికిన అబ్బాయిలు కూడా అద్దాలు ఇవ్వబోతున్నాం ఫ్రీగా. ఇది రాష్ట్ర ప్రభుత్వం జాతీయ అంధత్వ నివారణకు భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ యొక్క ఆదేశాలతో పరీక్ష చేస్తున్నాం. మరియు ఆర్బీఎస్కే అనేది బడి పిల్లలకు ఒక ట్రిప్ చెక్ చేసినటువంటి ఒక సంస్థ ద్వారా వాళ్ళకు ఉపరిస్థితి చేస్తున్నాము. దానికి సంబంధించిన మెడికల్ ఆఫీసర్ గారు వేరు. ప్రతి సంవత్సరము ప్రతి స్కూల్ను, తర్వాత అంగన్వాడీలు 2 times మేము విజిట్ చేస్తాము. ఒక 30 డిసీజెస్ ఉంటాయి. వాటిలో ఏమైనా పిల్లలకు బర్త్ డిఫెక్ట్స్ కానీ, పిల్లల్లో ఏమైనా డెఫిషియన్సీ రక్తహీనత కానీ,
పోషకాహార లోపం కానీ అట్లాంటి వాటిని గుర్తించడం జరుగుతుంది. తర్వాత ఏమైనా డెవలప్మెంట్ డిలే అంటే వాళ్ళు స్పీచ్ డిలే, ప్రాపర్గా నడవలేకపోవడం, మాట్లాడలేకపోవడము, లెర్నింగ్ డిజార్డర్స్ ఇట్లాంటి పిల్లల్ని ఐడెంటిఫై చేస్తాము. ఐడెంటిఫై చేసేసి మేము డిస్ట్రిక్ట్ హాస్పిటల్కు డిఐసి అనే ఒకటి సెంటర్ ఉంటుంది, పిల్లల్ని రెఫర్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. తర్వాత పిల్లల్లో ఏమన్నా కార్డియాక్ డిసీజెస్ అట్లాంటి ఉన్న పిల్లల్ని గుర్తించి వాళ్ళకు మాకు హైదరాబాద్లో అపోలో హాస్పిటల్తో టైఅప్ ఉంటుంది. అట్లాంటి పిల్లల్ని గుర్తించి ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ ఆర్ నవంబర్ ఆ ప్రాంతంలో పిల్లలకు 2D ఈకో టెస్టులు చేసేసి వాళ్ళకు సర్జరీలు కూడా ఫ్రీగా గవర్నమెంట్ ఆధ్వర్యంలో మన డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ఓ తర్వాత కలెక్టర్ గారి ఆదేశానుసారము నిర్వహిస్తున్నాం. నా పేరు జి గ్రేస్ నిరీక్షణ. నేను హిందీ సబ్జెక్ట్ ఎస్ఏ హిందీ గత 25 సంవత్సరాల నుంచి నేను హిందీ బోధిస్తున్నాను. ఈ స్కూల్లో 8 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇంకొక 10 నెలలలో రిటైర్మెంట్కు రెడీగా ఉన్నాను. Good morning. My name is V. Anil Santosh. I teach English in this school. I have been teaching English for the last 20 years. My qualification is MA B.Ed. I did my MA in Sri Krishnadevaraya University. My name is K. Vijay Bhaskar. I'm teaching school assistant physical science. I'm working as, and 26 years I'm working as a teacher and 15 years as a school assistant. I have completed my B.Ed in Osmania University campus. My name is Sampath Reddy. My qualification is MSc BEd. I newly promoted in biological science in this school. My experience only 6 months in this school. Myself, Mara Ramesh, working as school assistant in social studies. I am working for some social subject since 2006 and I am working as state resource person in social studies and digital content creator. నా పేరు ఎం సంపత్ రెడ్డి. నేను స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా ఇక్కడ పనిచేస్తున్నాను. నా విద్యార్హతలు MA B.Ed. నాకు 16 సంవత్సరాల బోధనానుభవం ఉన్నది. మా జెడ్పిహెచ్ఎస్ బ్రాహ్మణపల్లి పాఠశాలలో ప్రతి సబ్జెక్ట్ టీచర్ వెల్ క్వాలిఫైడ్, BSc B.Ed, తర్వాత MSc MA చేసిన వాళ్ళు ఉన్నారు. నేను కూడా 98లో మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా అపాయింట్ అయ్యి తర్వాత 2012లో హెచ్ఎంగా ప్రమోషన్ అయ్యి అప్పటి నుంచి హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఈ పాఠశాలకు వచ్చి కూడా 3 సంవత్సరాలు అయింది. మన పాఠశాలలో ఉన్న ఫెసిలిటీస్ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడ కూడా లేవు. కాబట్టి బ్రాహ్మణపల్లి పాఠశాలలకు తల్లిదండ్రులు తమ పిల్లల్ని పంపించి వాళ్ళ ఉన్నతికి తోడ్పడాలని కోరుతున్నాను. My name is Y. Srilata. I am working in MPPS Brahmanapalli Government School. I teach all subjects, Telugu, English, Maths and EVS. We teach very well. My qualification is MA English B.Ed. Madam దే వచ్చేసి B. Sunanda Madam, BSc B.Ed. We all teach very well. మేము ప్రాజెక్ట్ వర్క్ చేపిస్తాము, పిల్లలకి జీకే చెప్తాము, అన్ని సబ్జెక్ట్స్ ఆల్ సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్గా చెప్తాము. My name is Sunanda. I am teaching maths and Telugu subjects in this school. I am working here from 2 years. I allotted in 317 Peddapalli district. I allotted to Brahmanapalli Primary School in 2024. I had lot of experiences in this school. This school is very good and with very well furnished school. Students also very good. I am teaching well and I am teaching through TLM to my students. And in maths everybody low performance before I came here. Now everybody more than 75% children are able to do plus minus into and division. Everybody can do. ఇదే మా డైనింగ్ హాల్. పిల్లలు కూర్చొని తినడానికి కూడా చూసారా ఎంత బాగా ఎంత నీట్గా ఉందో. అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉంటాయి. పిల్లలు ఏ రకంగానైనా ఇబ్బంది పడకుండా అన్ని రకాల సౌకర్యాలు మేము చూసుకుంటున్నాం. ఇది మా పిల్లల హ్యాండ్ వాష్ ఏరియా. మా స్కూల్ పిల్లల కోసం ఓపెన్ జిమ్ కూడా నిర్మించడం జరిగింది. వ్యాయామం చేసుకుంటారు పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి. మీరు చూస్తున్నది 5 స్టార్ హోటల్స్ అనుకుంటున్నారా? కాదు, ఇది మా స్కూల్లోని పిల్లల టాయిలెట్స్. చాలా అద్భుతంగా పిల్లల కోసం నిర్మించాం.
చూశారు కదా ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో మా స్కూల్లో. అంతేకాకుండా మా స్కూల్లో 550 అబోవ్ మార్క్స్ ఎంతమంది పిల్లలకి వస్తే అంతమంది పిల్లలకి మా సర్పంచ్గా మా తరపున మేము ప్రతి ఒక్కరికి సైకిల్ ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం మేము పిల్లలకి ఎంకరేజ్ చేయడానికి ఈ సైకిల్లే కాకుండా వారికి ఆటలలో జనవరి 26 ఆగస్ట్ 15 రోజు మంచి మంచి ఆటలు నిర్వహించి వారికి తగ్గట్టుగా ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇన్ని ఫెసిలిటీస్ ఇప్పుడు మీరు చూశారు కదా, ఇన్ని ఫెసిలిటీస్తో మీ పిల్లల్ని ఒక ప్రైవేట్ స్కూల్లో చదివించాలంటే ఒక్కొక్కరికి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తారు ఫీజులు. కానీ మన ప్రభుత్వం వారికంటే ప్రైవేట్ స్కూల్ కంటే మంచిగా అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించినప్పుడు మనకు ప్రభుత్వం అందించిన ఈ స్కూల్ని ఖచ్చితంగా ఉపయోగించుకుంటూ ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించాలి. మీరు చదివించే స్కూళ్ళల్లో వారి క్వాలిఫికేషన్ ఇంటర్ ఉంటుంది, కొంతమందికి డిగ్రీ ఉంటుంది. కానీ మన ప్రభుత్వ పాఠశాలలో చెప్పాలంటే వాళ్ళు ఖచ్చితంగా బీఎడ్ చేసి డిఎస్సిలో అత్యధిక మార్కులు వస్తే కాంపిటీషన్లో నెగ్గి వస్తారు. కాబట్టి వీరికి చాలా అంటే చాలా అనుభవం ఉంటుంది, వారి చెప్పే విద్య చాలా క్వాలిటీగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ స్కూల్ అని చెప్పి చిన్నగా చూడకుండా ఇప్పుడు చూడండి, మీరు స్కూలు మేము చూపించాం కదా ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో. ప్రభుత్వ స్కూల్ అంటే ఇది ఒక కార్పొరేట్ స్కూల్ కంటే చాలా చాలా ఎక్కువ ఫెసిలిటీస్తో నిర్మించబడిన స్కూలు. కాబట్టి ప్రజలందరూ నా చిన్న విజ్ఞప్తి ఏంటంటే మీరు అప్పుల పాలు చేసి మీ పిల్లల్ని చదివించుకునే బదులు ప్రభుత్వం ఇచ్చిన ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోండి. మీరు ఆర్థికంగా కూడా వెనుకబడిపోకుండా మీ పిల్లలకు కూడా మంచి విద్యను అందించిన వారైతారు. ఈరోజు మనకు అందించే విద్య రేపు పిల్లల భవిష్యత్తు. నేను ఇంతగా ఎందుకు చెప్తున్నా అంటే నేను కూడా ఒక పేదతనం నుండి ఈ స్టేజ్కి నేను వచ్చాను. నేను చదువుకుంది కూడా ప్రభుత్వ స్కూల్లోనే, ప్రభుత్వ కళాశాలలోనే చదువుకున్నాను. నేను ఆర్మీలో పనిచేసి వచ్చిన తర్వాత ఒక ఆఫీసర్గా నేను చేశానంటే నేను ఏ ప్రైవేట్ స్కూల్లో చదువుకోలేదు, చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్లోనే. కనుక మీరు కూడా గవర్నమెంట్ స్కూల్లో మీ పిల్లల్ని చదివించి మీ పిల్లల్ని ప్రయోజకుల్ని చేస్తారని విన్నవించుకుంటున్నాను. చదివిద్దాం, ప్రభుత్వ పాఠశాలలోనే చదివిద్దాం, ప్రభుత్వ పాఠశాలలోనే చదివిద్దాం. ఇట్లు మీ బ్రాహ్మణపల్లి గ్రామ సర్పంచ్ మేకల రోజారాణి విజయ్ కుమార్.